ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కారమై వినిపించబడుతుంది. Every book should bow down before the Bible as deacon bow down before the ark of the Lord. Jesus Christ came to this world and he divided the entire history into two major parts. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షణ ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు అనేక మంది దీవెన పొందుతున్నట్లు మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి దేవునిలో ఎంతగానో సంతోషిస్తున్నాను. అనుదినము ప్రభువులో ఆనందిస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువు నందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువు నందు ఆనందించండి. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ రీజాయిస్ అని అపోస్తలుడు పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నాడు. సంఘానికి మంచి సజెషన్ ఇస్తున్నాడు. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆనందం ఈ లోకంలో ఉండేటువంటి ఆనందానికి సరితూగనటువంటిది. యేసయ్య సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తులో మనం ఆనందించాలి అంటే, క్రీస్తులో మనం సంతోషించాలి అంటే మన యొక్క జీవితాలు ఏ విధంగా కట్టుకోవాలి. అంత్య దినాల్లో మనం ఉంటున్నప్పుడు క్రైస్తవుల మీద దాడులు అధికమయ్యాయి. నిజంగా అనేక దేశాల్లో క్రీస్తు ప్రభువులను ఆరాధిస్తున్నటువంటి వారికి శ్రమలు విస్తరింపబడుతున్నాయి. అనేక మందిరాలు కాల్చబడుతున్నాయి. అనేక మంది దేవుని సేవకులు శ్రమలు పాలవుతున్నారు. ఈ యొక్క వార్తలన్నీ మనం వింటున్నప్పుడు మన హృదయాలు కలవరపడడానికి వీల్లేదు. దేవుని ఒక వాక్యం ఏనాడో చెప్పింది, అంత్య దినాల్లో శ్రమలు అధికమవుతాయని. అనేకుల్లో అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ చల్లారునని యేసుక్రీస్తు ప్రభులు వారు తన వచ్చేటువంటి రాకడ దినాల్లో కలిగేటువంటి సూచనల గురించి చాలా విషయాలు మనకి వెల్లడి చేశారు. ఈనాటి వార్తాపత్రికల్లో, అనేక టీవీ ఛానల్స్లో క్రైస్తవుల మీద దాడులు అధికమవటం, అనేక మందిని బాధించడం, శ్రమలకు గురి చేయడం లాంటివి మనం వింటున్నప్పుడు క్రైస్తవునిగా మన యొక్క ప్రతిస్పందన ఏమై ఉండాలి? అసలు దేవుడు మనం ఎందుకు పిలిచాడు? క్రైస్తవ జీవితం ఎలాంటిది అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం సూటిగా చెప్తుంది. అపోస్తలుడు పౌలు ఈ లోకాన్ని పెంటగా ఎంచాడు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకం అనేది మనకు శాశ్వతం కాదు. మనం పరదేశులము, యాత్రికులమైనాం తప్పించి ఈ లోకము శాశ్వతమైనది కాదు. కానీ పునాదులు గల పట్టణము, శాశ్వత రాజ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి మనం చేరటం అనేదే ప్రత్యేకమైన ఉద్దేశంగా మనం బ్రతకాలని అపోస్తలుడు పౌలు తన యొక్క పత్రికల్లో ఆ సత్యాన్ని బయలుపరిచాడు. మొదటి శతాబ్దంలో కూడా ఆ ఆది అపోస్తలైనటువంటి వారు అనేక మంది దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. ఆ రోమన్లు బాధిస్తున్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం ద్వారా శ్రమలు ఆది కాలంలోనే విస్తరించాయి. నేను ఒక మాట చెప్పగలను, ఆది కాలంలో శ్రమలు విస్తరించబడ్డాయి కాబట్టే ఈ రోజున మన వరకు సువార్త వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి ఆనాడు వారు పొందినటువంటి శ్రమలే కారణమని ప్రత్యేకంగా చెప్పచ్చు. అందును బట్టి ఒక భక్తుడు అంటాడు, ఏ బ్లడ్ ఆఫ్ మార్టీర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఆది శతాబ్దంలో వారు వేసినటువంటి హతసాక్షుల యొక్క రక్తపు బిందులే ఈనాటి సంఘానికి విత్తనాలు అంటాడు. నిజమేనండి, హతసాక్షులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు కొరకు వారి ప్రాణాలను అర్పించారు కాబట్టి ఈనాడు మనం ఇంత చక్కగా దేవుని వాక్యాన్ని వినగలుగుతాం. ఇంత గొప్ప రక్షణ మనం పొందుకోగలుగుతున్నామంటే ఆనాడు చేసిన హతసాక్షుల యొక్క ఫలితమని ఖచ్చితంగా చెప్పచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఒక శిలాఖండం రావాలంటే ఆ శిలాఖండాన్ని తయారు చేసినటువంటి శిల్పి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. కాబట్టి నేటికి సమాజానికి ఇంత అద్భుతమైనటువంటి సువార్తను అందించబడింది అంటే, క్రీస్తు యొక్క రాజ్యం గురించిన వివరాలు అనేక మంది తెలుస్తున్నాయంటే మొదటి శతాబ్దంలో వారు చేసినటువంటి ఆ త్యాగమని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఆది శతాబ్దంలో ఆది అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎంపిక చేయబడినటువంటి 12 మంది శిష్యులు నిజంగా వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏ విధంగా వారు ప్రాణాలు అర్పించారు, యేసుక్రీస్తు ప్రభుల కొరకు వారు ఏ విధంగా హతసాక్షులయ్యారు అనేటువంటి అంశాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది అనేక పాఠాలు నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువులో మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి.
యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం అంటే కొన్నిసార్లు కొన్ని శ్రమలు విస్తరింపబడుతూ ఉంటాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుని ఈ యొక్క సందేశాన్ని మనం విందాం. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడు రక్షింపబడును. క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, నా నామం బట్టి మీరు ద్వేషింపబడతారు. నిజంగా ఈ యొక్క అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు లోకంలో కొన్నిసార్లు ఇతరుల చేత ద్వేషింపబడటం, ఇతరుల చేత అవమానించబడటం జరుగుతున్నప్పుడు మీ యొక్క హృదయాన్ని కలవరపడనివ్వద్దు. అంతం వరకు నమ్మకంగా ఉండి వాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు నమ్ముకుంటే కేవలం భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పడం అంత సబమైనటువంటి విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా పరసంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ, డబ్బుతో కొనలేనటువంటి అనేకమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది దేవుని సేవకులు భౌతిక పరమైనటువంటి ప్రాస్పారిటీ గాస్పెల్ని ఎక్కువగా ప్రీచ్ చేస్తున్నటువంటి వారు ఈ సమాజంలో ఎక్కువగా కనపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే దేవుడిని దావంతునిగా చేస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ యొక్క జీవితం అనేది ఆశీర్వదించబడుతుంది, అప్పులు తీర్చబడతాయి, కోర్టు కేసులు పోతాయి అని ఇలాంటి పరిచర్య చేస్తున్నారు తప్పించి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం ఇలాంటి వాక్య పరిచర్యలు తక్కువైపోతున్నటువంటి దినాల్లో మీకు అందరికీ తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం ద్వారా పర సంబంధమైన ఆశీర్వాదాలు, చనిపోయిన తోట జీవితం గురించినటువంటి అనేకమైన అంశాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. శాంతి, సమాధానము, పాపక్షమాపణ, పరలోక పౌరసత్వము, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండేటువంటి గొప్ప ఆధిక్యత ఆయన ఇవ్వబోతున్నాడు. అపోస్తలులందరూ కూడా ఈ లోకాన్ని పెంటగా ఎంచి పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం వారు ప్రయాసపడ్డారు. నిజంగా 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రాణ త్యాగాలు అర్పించారు. ఒక మాట నేను తెలియజేస్తాను, యేసు ప్రభు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము వాస్తవం కాకపోతే గనుక శిష్యులు అనేటువంటి వారు ఆ విధంగా ప్రాణాలు అర్పించేవారు కాదు. వారు పాటిస్తున్నది, వారు ఆచిస్తున్నది ఒక అసత్యమని వారికి తెలిస్తే ఏ వ్యక్తి కూడా ప్రాణాలు అర్పించడు. కానీ 12 మంది శిష్యులు కూడా క్రీస్తు ప్రభుల వారి కోసం, ఆయన యొక్క రాజ్యం కోసం, ఆయన యొక్క స్వార్థ ప్రకటించడం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు. చర్మాలు ఒలిచేస్తున్నా, బళ్ళాలతో పొడుస్తున్నా, చిరశ్చాదనాలు చేస్తున్నా సరే ఆనందంగా, సంతోషంగా పరలోక ఆనందాన్ని అనుభవించడానికి వారు ప్రాణత్యాగాన్ని అర్పించారు. ఈరోజు ఆ యొక్క హతసాక్షుల యొక్క మరణం గురించిన అంశాలు మీతో బోధించడానికి ఇష్టపడుతున్నారు. వారు ఏ విధంగా మరణించారు, వారి యొక్క జీవిత విధానం మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో త్వరగా మీకు బోధించడానికి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో మొదటివాడని చెప్పచ్చు. ఇథియోపియా దేశంలో మత్తయి దేవుని సేవ చేస్తుంటుండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆ మత్తయిని కత్తితో పొడిచి చంపినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతాం. మత్తయి ఇథియోపియా దేశంలో హతసాక్షి అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. మార్కు గురించి మనం ఆలోచన చేస్తే మార్కు అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లో ఆయన పరిచర్య సాగించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం తరువాత ఈ 12 మంది శిష్యులు కూడా అనేక ప్రాంతాలకు చెదిరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త కాడిని మోయటానికి వారు ఇష్టపడ్డారు. అందులో మార్కు అనబడినటువంటి ఈ శిష్యుడు అలెగ్జాండ్రియా, ఈజిప్ట్ దేశాలకు వెళ్ళి దేవుని సువార్త అందించాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సువార్తను అనేక మందికి ఆయన పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మార్కుని గుర్రాలకి తాళ్లు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ మార్కు ఆ యొక్క ప్రాంతంలో మరణించాడు. క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. చూడండి, అటువంటి టైంలో గుర్రాలకి తాడు కట్టి వీధుల్లో ఈడ్చుతున్నప్పుడు మార్కు యొక్క దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. అయినా సరే ఎప్పుడు కూడా నన్ను ఆపేయండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించలేదు అని ఎప్పుడు కూడా అనలేదు. మరణిస్తున్న టైంలో కూడా ఆనందంగా, సంతోషంగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు మార్కు అనేటువంటి శిష్యుడు. ఆ తర్వాత లూకా గురించి మనం ఆలోచన చేస్తే లూకా ఒక వైద్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారి శిష్యుల్లో చాలా మంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, పామర్లు ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు. మత్తయి గురించి ఆలోచన చేస్తే అతను ఒక ట్యాక్స్ కలెక్టర్. లూకా గురించి ఆలోచన చేస్తే ఆయన ఒక వైద్యుడు. ఆ వైద్యుడు కూడా క్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆయన రోమ్లో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సువార్తను అందిస్తున్నప్పుడు ఆయన ఉరి తీసి చంపేశారు. ఆయన ఆ విధంగా హతసాక్షి అయిపోయాడు. 4వదిగా యోహాను దేవునికి అతి ప్రియమైనటువంటి శిష్యుడని తప్పనిసరిగా చెప్పచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ దగ్గర యోహానే ఉన్నాడు. యోహాను రోమ్లో
నూనె కళాలో వేయబడ్డాడు. డయోక్లీషియన్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క యోహాను సువార్త పరిచయం చేస్తున్నప్పుడు నూనె కళాలో వేయటం, ఆ తర్వాత ఎన్నో బాధలకు గురి చేసినప్పుడు దేవుని యొక్క సహాయం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా యోహాను ప్రతి విషయంలో కూడా రక్షించబడ్డాడు. నూనె కళాలో వేసిన, సింహపు బోన్లో వేసిన, చాలా రకరకాలైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళినా సరే యోహాను మాత్రం చనిపోలేదు. తన యొక్క ప్రాణము దేవుని యొక్క చేతిలో ఉంది కాబట్టి డయోక్లీషియన్ ఏం చేయలేకపోయాడు. చివరికి అనుకున్నాడు, నేనేమీ చేయలేకపోతున్నాను యోహాన్ అని చెప్పి పాట్మాస్ అనేటువంటి దీపానికి పరవాసిగా పంపించేశాడు డయోక్లీషియన్. అక్కడే యోహాను దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని ప్రకటన గ్రంథాన్ని, పరలోక రాజ్యం అనేక విషయాల్ని ఆయన రాతపూర్వకంగా ఆ యొక్క దీవులోనే రాసినట్లుగా మనం చరిత్రలో మనం చూడగలుగుతాం, ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒకవేళ గనక యోహానే గనక పరవాసిగా పద్మాసు దీపానికి వెళ్ళకపోయినట్లయితే ఈనాడు మనకు ప్రకటన గ్రంథం లేదు, పరలోక రాజ్యం గురించి అంశాలు లేవు, అంత్యకాలపు యొక్క తీర్పులు, అంత్యకాలపు యొక్క నిదర్శనాలు మనకి కనిపించేవి కాదు. దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్తో యోహాన్ని ఆ ప్రాంతానికి నడిపించారు. ప్రకటన గ్రంథము రాసిన తర్వాత యోహాను టర్కీ దేశంలో బిషప్ ఆఫ్ ఎదెస్సాగా ఎంపిక చేయబడ్డాడు. ఆయన వయసు పైబడి చనిపోయినట్లుగా చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. ఈజ్ ద ఓన్లీ డిసైపుల్ హూ డైడ్ పీస్ఫుల్లీ. యోహాను ఒక్కడు మాత్రమే ఎవరి చేత కూడా చంపబడకుండా న్యాచురల్ డెత్ పొందినటువంటి వాడు యోహాను. కానీ అంతకుముందు ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో సమస్యలు గుండా వెళ్ళాడు. కానీ క్రీస్తు ప్రభువు వారు తన యొక్క ప్రాణాన్ని దాచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత పేతురు, ఈయన డౌటింగ్ థామస్ అని పిలుస్తారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించే టైంలో ముమ్మారు బొంకి క్రీస్తు ప్రభువు వారికి ఎంతో బాధను గురి చేస్తాడు. యేసు ప్రభు వారు నాకు తెలియదని చెప్పి 3 సార్లు బొంకినటువంటి పేతురు ఎప్పుడైతే మరలా దేవుని యొక్క మొదటి ప్రేమను పొందుకుని మరలా క్రీస్తు యొక్క సాన్నిధ్యానికి వచ్చి క్రీస్తు ప్రభువు వారి కొరకు ఎక్సాకారంలో సిలువేయబడి చనిపోతాడు పేతురు. నిజంగా పేతురు మీద సంఘాన్ని స్థాపిస్తానటువంటి దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడింది. పేతురు యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆయన సిలువేస్తున్నప్పుడు నా యేసులా నన్ను సిలువేయద్దు, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని కోరుకుని మరలా హతసాక్షి అయిపోయాడు ఈ పేతురు. నిజంగా చూస్తున్నారు మీరు, ఈ శిష్యులందరూ కూడా క్రీస్తు ప్రభు కొరకు ఏ విధంగా హతసాక్షులు అయిపోయారో, ఏ విధంగా వారి ప్రాణాన్ని అర్పించారో. 12 మందే కనుక హతసాక్షులు అవ్వకపోయినట్లయితే ఈ రోజు మనం ఇంత ఈజీగా దేవుని యొక్క సువార్తను వినేవారం కాదు. ఆనాడు వారు పొందినటువంటి శ్రమలే మనకి ఇంత ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాయి అనటంలో ఏ విధమైన సందేహం లేదు. ఇంకా చూద్దాం, మనము యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే, జేమ్స్ గురించి మనం ఆలోచన చేస్తే, యెరూషలేములో ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు, సంఘ నాయకునిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమన్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క జేమ్స్ని ఆ 100 అడుగుల ఆ కొండ మీద నుంచి కిందకు తోసేస్తారు. అలా కిందకు తోస్తున్నప్పుడు ఆ రాళ్ల దెబ్బల ద్వారా శరీరం అంతా కూడా నలిగిపోతుంది, ఆ రాళ్ల ద్వారా శరీరం అంతా కూడా ఛిద్రం అయిపోతుంది. అటువంటి టైంలో ఇంకా బ్రతికే ఉంటాడు. 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు తోసేస్తే ఇంకా బ్రతికున్నప్పుడు ఇంకా బ్రతికున్నాడని చెప్పి వారందరూ కూడా వచ్చి యాకోబుని కొట్టడం ద్వారా యాకోబు మరణించాడు. యాకోబు దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు సాతాను యేసుక్రీస్తు ప్రభుని ఒక కొండ మీద తీసుకుని వెళ్ళాడు యేసు ప్రభు వారిని శోధించడానికి. అదే ప్రాంతం నుంచి ఈ యాకోబు త్రోయబడి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడని చరిత్ర చెప్తూ ఉంది. జబదయి కుమారుడైనటువంటి యాకోబు ఆయన కూడా ఒక శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఈయన జాలరిగా ఉంటున్నటువంటి టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు పిలుపునందుకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క బృందంలో చేరినటువంటి మరొక మంచి శిష్యుడు జబదయి కుమారుడైనటువంటి యాకోబు. ఇతను కూడా యెరూషలేములో గొప్ప నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ప్రజల ద్వారా, రోమన్ గవర్నమెంట్ ద్వారా ఆయన శిరశ్ఛేదనం చేయబడతాడు. హీ వాజ్ బిహేడెడ్ బై ద రోమన్ పీపుల్. ఈ యొక్క యాకోబుని శిరశ్ఛేదనం చేస్తున్నటువంటి ఆ అధికారి కూడా యాకోబులో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని చూశాడు. అతనిలో యేసు ప్రభుని చూడటం ద్వారా అతను పరిశుద్ధతను, అతను ఉన్నటువంటి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారు నిజంగా మెస్సయ్య, యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళి కోసం రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప రక్షకుడని ఈ వ్యక్తి కూడా గుర్తించాడు. ఒక విషయం నేను చెప్పనివ్వండి, ఎప్పుడైతే నీ విశ్వాసము అవిశ్వాసమైనటువంటి వారిని, విగ్రహార్థులు ఉన్నటువంటి అనేక మందిని నీ విశ్వాసం బలపరుస్తుంది. నీ ప్రవర్తన, నీ మాదిరికరమైన జీవితం ద్వారా సత్యాల్లోకి అనేక మందిని నువ్వు నడిపించగలవు. 8వదిగా బర్తిలమ్మాయి అని నతానియేలుగా కూడా మనము పిలవచ్చు. బైబిల్ గ్రంథంలో నతానియేల్ గురించినటువంటి ఆ విషయాలు కూడా ఉన్నాయి. ఆయనే బర్తిలోమాయి. ఈయన
టర్కీ అర్మేనియా దేశంలో ఆయన సువార్త పరిచయం చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి, క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి అనేక మందికి చెప్తూ ఉన్నప్పుడు ఆయన కొరడాలతో కొట్టి చంపేశారు ఈ యొక్క బర్తిలోమాయిని. నిజంగా బర్తిలోమాయ్ అర్మేనియా దేశంలో దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. 9వదిగా ఆండ్రూస్, మనము ఆంద్రే అని పిలవచ్చు. ఇతను గ్రీసు దేశంలో పెట్రాస్ అనేటువంటి ప్రాంతానికి సాక్షిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన ఒక ఔన్నత్యాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని అనేక మందికి ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క ఆండ్రూస్ని, ఈ యొక్క ఆంద్రేని యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా సిలువేయబడ్డాడో ఆ విధంగా ఇతను కూడా సిలువేద్దామని వారు డిసైడ్ అయినప్పుడు వారు ఆ ప్రాంతంలో అతన్ని ఎక్సాకారంలో సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభువునైతే మేకులు కొట్టి సిలువ వేశారు, కానీ ఈ ఆంద్రేని మాత్రం తాళ్ళతో కట్టి సిలువ వేశారు. వేసిన తర్వాత ఆంద్రియా సిలువలో పలికినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కొరకు చనిపోవడం కంటే ఈ లోకంలో ఉన్నతమైనటువంటి పనేం లేదు, ఉన్నతమైనటువంటి భాగ్యం ఏం లేదు. ఇదే నా యొక్క చిరకాల వాంఛ అని సిలువలో మాటలు పలికి అక్కడ ఉన్నటువంటి ప్రతి సైనికునికి కూడా సువార్త ప్రకటన చేశాడు. 2 రోజులు చనిపోయేంత వరకు ఆఖరి శ్వాస కొరకు యేసే కొరకే మాట్లాడాడు ఈ ఆంద్రేయ. ఈరోజు మనందరూ కూడా ఈ ఆంద్రేయ గొప్ప మాదిరికరంగా ఉన్నాడు, ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాడు. చనిపోయేంత వరకు క్రీస్తు ప్రభు కోసం మాట్లాడాడు. అటువంటి సిలువలో వేలాడుతున్నా సరే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వం గురించి అనేక మందికి బోధించాడు. ఒక విషయం నేను చెప్పనివ్వండి, ఈ శిష్యులందరూ కూడా వారికి ఏదో ప్రలోభ పెడితేనో ఏదో డబ్బులు ఇస్తేనే వారు ప్రాణాలు అర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల మీద అచంచలమైన విశ్వాసం వారికి ఉంది కాబట్టి వారు ప్రాణాలు పోతున్నా సరే క్రీస్తు మాటలే పలికారు, క్రీస్తు కోసం గర్జించారు ఈ అపోస్తలులు. నిజంగా ఈరోజు మనందరూ కూడా మాదిరికరంగా ఉన్నారు. 10వదిగా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో అనుమానపు తోమాగా పిలువబడ్డాడు. ఈయన్ని డౌటింగ్ థామస్ అని కూడా పిలుస్తారు. ఆ తోమా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచర్య నిమిత్తము ఆయన యొక్క సువార్త సేవను అనేక మందికి వెదజల్లడానికి భారతదేశానికి వచ్చాడు. నేడు చెన్నైగా పిలువబడుతున్నటువంటి మెడ్రాస్గా పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చి సువార్త పరిచర్య అందించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు పరాయి దేవుడని, యేసుక్రీస్తు ప్రభు వారు విదేశీ దేవుడని అనేక మంది సువార్తను అంగీకరించగా ఈ యొక్క తోమాని బళ్ళాలతో పొడి చంపేశారు. ఆ విధంగా తోమా భారతదేశంలో హతసాక్షి అయ్యాడు. ఈరోజు భారతదేశంలో అనేక మంది క్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నారంటే, అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారంటే ఆనాడు తోమా 1వ శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది. 1వ శతాబ్దంలోనే భారతదేశంలో గొప్ప సువార్త జ్వాలలు రగిలించబడ్డాయి. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభుల వారు క్రైస్తవ మతం అనేది అమెరికా ద్వారా వచ్చింది, బ్రిటిష్ వారు భారతదేశానికి తీసుకొచ్చిన అన్య మతం అని చాలా మంది తలుస్తుంటారు. ఒక విషయాన్ని చెప్పనివ్వండి, 1st సెంచరీలోనే AD 46లోనే భారతదేశానికి సువార్త వచ్చింది. అమెరికా 14వ శతాబ్దంలో కనుగొనబడింది. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను తన సేవకుడైనటువంటి తన శిష్యుడైనటువంటి తోమా భారతదేశానికి నేరుగా తీసుకుని వచ్చాడు. 11వది యూదా కూడా యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షి అయిపడి ఏ విధంగా హతసాక్షి అయ్యాడంటే, యేసు ప్రభు కొరకు ఆయన జీవిస్తున్నప్పుడు, ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది బాణాలతో కొట్టి చంపేశారు యూదాని. ఆ విధంగా యూదా హతసాక్షి అయిపోయాడు. ఆ తర్వాత 12వదిగా యూదా ఇస్కరియోతు స్థానంలో ఉంచబడినటువంటి మత్తయి వేరు, మత్తీయ వేరు. మత్తీయ కూడా రాళ్లతో కొట్టబడి చనిపోయినట్లుగా చరిత్రలో సాక్ష్యాలు మనం చూడగలుగుతాం. ఆ తర్వాత అనేక మంది యేసుక్రీస్తు ప్రభు కొరకు హతసాక్షులైనటువంటి వారు, ఆది సంఘంలో అనేక మంది వారి క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. నిజంగా అటు తర్వాత క్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో మరొక వ్యక్తిని మనం చేర్చచ్చు. అతనే అపోస్తలుడైనటువంటి పౌలు. ఒకనాడు హింసకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని దమస్కు ద్వారం దగ్గర ఎప్పుడైతే చూశాడో తన జీవితం మార్చబడింది. దేవుని కొరకు వెలిగించబడడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మందిని వెలిగించడానికి అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త ప్రకటించినటువంటి గొప్ప సువార్త యోధుడు అపోస్తలుడైన పౌలు. నూతన నిబంధనలో 14 పత్రికలు రాసి ఈనాడు క్రైస్తవుల గొప్ప ఉజ్జీవాన్ని రేకెత్తించిన వాడు అపోస్తలుడైన పౌలు కూడా. ఆయన చెరసాలలో వేయబడ్డాడు, అనేక సార్లు చెరసాలలో వేయబడ్డాడు, బొండ వేసి బిగించబడ్డాడు, అనేక సార్లు రోమన్ సైనికులు అతను బాధించారు. యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడమే ఉన్నతాశయంగా పెట్టుకుంటే అపోస్తలుడైన పౌలు తన యొక్క చివరి టైంలో ఆ రోమన్ వీధులను ఈడ్చబడి చిరఛేదనం చేయబడ్డాడు. నిజంగా అనేక మందిని రక్షించినటువంటి గొప్ప సువార్త యోధుడు అపోస్తలుడైన
పౌలు తను కూడా క్రీస్తు ప్రభు కొరకు అతను సాక్షి అయిపోయాడు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆయన ఎప్పుడైతే ఆ రోమన్ గవర్నమెంట్ వారు శిరశ్ఛేదనం చేస్తున్నప్పుడు అతన్ని ఖండిస్తున్నటువంటి ఆ యొక్క శతాధిపతి ఆ యొక్క శిరశ్ఛేదనం జరిగినప్పుడు ఆ యొక్క తల ఎప్పుడైతే మెట్ల మీద నుంచి జారి పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పౌలు గారి ముఖంలో గొప్ప దైవ తేజస్సు, గొప్ప ఆనందాన్ని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూశారట. చనిపోతున్నప్పుడు కూడా నిజంగా ఎంతో ఆనందంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి గొప్ప నైజం అపోస్తలుడు పౌలు. తను ఈ లోకంలో ఉన్నప్పుడు మరణిస్తే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అనేటువంటి అపోస్తలుడు పౌలు, ఈ లోకాన్ని పెంటగాయించినటువంటి అపోస్తలుడు పౌలు మరణిస్తున్న టైంలో ఎంతో ఆనందంగా తన ప్రాణాన్ని దేవుని కోసం అర్పించాడు అపోస్తలుడు పౌలు. యేసుక్రీస్తు ప్రభు కొరకు మరణించిన వారి యొక్క జాబితాని మీ ముందు ఎందుకు పెట్టారంటే అపోస్తలుడైనటువంటి శిష్యులు వారి ప్రాణాలు అర్పించారు కాబట్టి ఈనాడు ఇంత సౌలభ్యంగా ఇంత ఆనందంగా ప్రభువులో మనం ఉండగలుగుతున్నాం. ప్రియ క్రైస్తవ జనాంగమా, శ్రమలు వస్తున్నాయని కృంగిపోవద్దు, నిందలు వస్తున్నాయని కృంగిపోద్దు, దేవుని కోసం నిలబడదాం. నిజంగా మన జీవితాల్లో దేవుడు మనం ఆశీర్వదించేటువంటి దేవుడు, ఆయన చిత్తం మన జీవితంలో జరపబడేలాగా మనం ప్రార్థన చేద్దాం. శ్రమలు వస్తున్నప్పుడు కృంగిపోయినట్లయితే నిజంగా మనం ఇంకా ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళాం. ఒక బంగారము శుద్ధి చేయబడాలంటే, అది ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే అగ్ని పరీక్షకు లోనవ్వాలి. ఒక శిల్పము నిజంగా అద్భుతమైన శిల్పంగా మార్చబడాలంటే అనేక ఉలి దెబ్బ తగిలితేనే ఆ శిలాఖండము అద్భుతంగా అందరి చేత చూడబడుతుంది, ప్రదర్శనకు అది నిలబడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించండి. ఈరోజు శ్రమలకు కృంగిపోవద్దు, నిందలకు అవమానాలకు కృంగిపోవద్దు, దేవుని కోసం నిలబడు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, మరణించిన తర్వాత మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులం. ఈ లోకం శాశ్వతం కాదు, కానీ పరలోక రాజ్యం మీద మన యొక్క ఆశను పెట్టుకుందాం. మనం యొక్క నిరీక్షణ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం మీద పెట్టుకుని మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. ఈ యొక్క మాటను మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను, మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే, దేవుడు చిత్తానుసారంగా జరుగుతుందని గ్రహించినప్పుడు మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనం చేరుకుంటాం. జర్మనీ దేశంలో ఒక బాలుడు నివసిస్తున్నాడు. అతడు ఒక అనాథ బాలుడు. క్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, లోకంలో ప్రత్యేకించబడినటువంటి వాడు. అతను గనిలో పనిచేస్తున్నప్పుడు అతనితో పనిచేసినటువంటి అనేక మంది అతన్ని హేళన చేయటము, అతన్ని టీస్ చేయటం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా భక్తిపరుడు వచ్చాడరా, లేకపోతే క్రీస్తు బిడ్డ వచ్చాడరా అని చెప్పి హేళన చేస్తున్నప్పుడు ఒకరోజు అతను గనికి వెళుతున్నప్పుడు, అతను క్యారేజ్ తీసుకుని వెళ్తున్నాడు, ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక కుక్క వచ్చి ఆ యొక్క క్యారేజ్ని తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభించింది. వెంటనే అరుస్తున్నాడు, నా యొక్క మధ్యాహ్నం ఆహారం ఎలాగా అని చెప్పి ఆ క్యారేజ్ కోసం పరుగులు తీస్తున్నాడు. ఆ కుక్క మాత్రం ఆగట్లేదండి, ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంది ఆహారం. అది చూస్తున్నటువంటి వారి స్నేహితులందరూ కూడా హేళన చేస్తున్నారు. ఏం చేశాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, దేవుడు వీడి పట్ల ఏం చేస్తున్నాడని చెప్పి అందరూ నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సహాయం చేయడం మానేసి హేళన చేస్తున్నారు. ఆ కుక్క అలా దూరానికి తీసుకెళ్ళిపోయిందండి ఆ క్యారేజ్ని. ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఆ క్యారేజ్ కోసం పరుగులు తీస్తున్నాడు ఆ బాలుడు. ఆ తర్వాత వీరందరూ కూడా గనిలోకి వెళ్ళిపోయారు. కాసేపటికి ఆ యొక్క కుక్కని ఎక్కడో తీసుకుని వెళ్ళిపోయింది. ఆ క్యారేజ్ పట్టుకున్నాడు, ఆహారం అంతా కూడా ఛిద్రం అయిపోయింది. ఆ ఉన్న ఆహారంతో వెనక్కి వచ్చి చూసేటప్పటికి అక్కడంతా కూడా గని దగ్గర అలజడి వాతావరణం. అనేక మంది ఫైర్ ఇంజిన్లు అక్కడ ఉన్నాయి, అనేక మంది శవాలు లోపల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. ఎంతో అలజడి వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ఆలోచన చేస్తే ఈ యొక్క బాలుడు ఎప్పుడైతే గనిలోకి వెళ్లాల్సినటువంటి ఆ సమయంలో వారందరూ కూడా లోపలికి వెళ్ళారు. తన యొక్క క్యారేజ్ని తీసుకోవడానికి ఆ కుక్క వెనకాల పరిగెత్తినప్పుడు వారందరూ కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఆ గని కుప్పకూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ గనిలో చనిపోయారు. అనేక మంది శవాలు బయటకు తీసుకొస్తున్నప్పుడు ప్రభువుని స్తుతించాడు. ప్రభువా, నా యొక్క ప్రాణాన్ని రక్షించడానికి కుక్కను తీసుకొచ్చావు. ఆ కుక్క నాకు క్యారేజ్ని కనుక తీసుకుని వెళ్ళకపోతే నేను కూడా వాళ్ళతో పాటు గనిలోకి వెళ్ళేవాడిని, నా ప్రాణం కూడా పోయేది. నిజంగా ఒక మాట నేను తెలియజేస్తున్నాను, కొన్నిసార్లు నిందలు, అవమానాలు, నిట్టూర్పులు మన జీవితంలో కలుగుతున్నాయంటే దేర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్ దాట్. దాని వెనకాల గొప్ప పర్పస్ ఉంది, దాని వెనకాల గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం దేవుడు మన జీవితాల్లో ఆయన పొందుపరిచాడు. శ్రమలతో ఉంచున్నావా? బాధలతో ఉంచున్నావా? కన్నీరుతో ఉంచున్నావా? నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే దినం రాబోతుంది. దేవుడు నీ జీవితాన్ని ఆనందభరితంగా చేస్తాడు. నీ దుఃఖానికి ప్రతిగా నీ జీవితాన్ని నాట్యంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు క్రీస్తు పాదాల మీద పడు, నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు నీ జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపు నీకు వందనాలు తండ్రి. వాక్య సందేశాన్ని మాకు వినిపించినందుకు నీకు వందనాలు. సాక్షుల యొక్క రక్తపు బిందువులే ఈనాటి సంఘానికి విత్తనాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు. ఈ ప్రాంతంలో ఎవరైతే కృంగుదలతో ఉన్నారో, నిరాశలో ఉన్నారో తండ్రి, సమస్యల నుంచి గట్టెక్కలేమన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని ఒక్కసారి మీరు కనికరించండి తండ్రి. వారి మీద నీ యొక్క ఆత్మను క్రమరించమని వేడుకొంచున్నారు తండ్రి. గొప్ప ధైర్యంతో వారిని నింపండి. నిరుత్సాహాన్ని కలిగించేటువంటి ప్రతి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. గొప్ప ధైర్యంతో నీ బిడ్డలను నింపమని వేడుకొంచున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించండి. వారి ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభు. ఆ జీవితం ఉన్నతమైన స్థానానికి నడిపించిన, ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి స్థానాలకి వారిని నడిపించి నా మహిమార్థంగా వారిని వాడుకోమని వేడుకొంచున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడే నీ చేతిలో పెడుతున్నాను. సిలువలో కాచిన అమూల్యమైన రక్తాన్ని ఇప్పుడే వారి దేహాల్లో ప్రోక్షేపణ చేస్తున్నాను. లార్డ్, ఐ కమాండ్ ఎవ్రీ డిసీజ్ షుడ్ గాడ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ రిడీమ్ దెమ్ అండ్ హీల్ దెమ్ బై యువర్ స్పిరిట్ లార్డ్. నీ యొక్క ఆత్మచేత, నీ యొక్క రక్తము ద్వారా వారు స్వస్థపరచండి. యేసే నిలిచిన కార్యక్రమాన్ని ఇంకా దీవించండి. వివాహం కానటువంటి వారికి ప్రభువా మంచి సంబంధాలు, మంచి జీవిత భాగస్వాముల వారికి అందించండి. అప్పు బాధలు ఉన్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఉద్యోగాలు లేనటువంటి వారు, గర్భఫలం లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దర్ లైఫ్ లార్డ్. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నేను నమ్ముకున్న వారిని ఏనాడు సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు ప్రభు. వారి జీవితాల్లో కార్యాలు జరిగి స్థిరపరచమని వేడుకొంచు. సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ అతి త్వరలో మా కోసం రాన్న యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11-A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 888-600-999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.